శ్రీ భగవద్గీత 10వ అధ్యాయము విభూతి యోగము. భగవానుడు పలికెను, నీకింకను హితాన్ని కలిగించాలనే తలంపుతో కొన్ని శ్రేష్టమైన విషయాలు చెప్తాను. లోకంలో ఏ భూతానికైనా భావము కలిగినా అది నా వల్లనే కలుగుతోంది అనగా బుద్ధి, జ్ఞానము, వివేకము, ఓర్పు, సత్యం, బాహేంద్రియ స్వాధీనత, అంతరేంద్రియ స్వాధీనత, సుఖం, దుఃఖం, జనన మరణాలు, భయం లేకుండా ఉండటం, అహింస, తపస్సు, దానం, సమత్వం, సంతోషం, కీర్తి, అపకీర్తి లేకుండా ఉండటం మొదలైన భావాలు నా వల్లనే వేరువేరుగా కలుగుతున్నాయి. నా వల్ల అంతా నడుస్తోందన్న విషయము తెలిసిన వారు నాపై భారాన్నుంచి నన్ను ఉపాసిస్తూ ఉంటారు. అర్జునుడు కృష్ణ పరమాత్మతో, నీవే పరబ్రహ్మవు, గొప్ప తేజస్సు కలవాడవు, నిత్యుడవు, ఆదిదేవుడవు, నీవు సర్వవ్యాపివి, మహాపురుషుడవు అని ఋషులు, నారదుడు, వ్యాసుడు చెబుతున్నారు. నేను నిన్ను ఏ విధముగా తెలుసుకోగలను? పరమాత్మ చెబుతున్నాడు, అన్ని భూతాలలో ఆత్మను నేను, ఆదిత్యులలో విష్ణువును, వెలుగునిచ్చు వారిలో సూర్యుడను, వేదాలలో సామవేదం, ఇంద్రియాలలో మనస్సు, రుద్రులలో శంకరుడను, వినాయకులలో కుమారస్వామి, అగ్ని, కుబేరుడను, పర్వతములు, సరస్సులు, సముద్రుడు, ఓంకారమును, నారదుడను, కపిలమునియును, గుర్రములలో ఉచ్చైశ్రవము అనే గుర్రాన్ని, ఏనుగులలో ఐరావతాన్ని, మనుషులలో రాజును నేనే. ఆయుధాలలో వజ్రాయుధాన్ని, పాడియావులలో కామధేనువును, సంతతి కలుగుచేయు మన్మథుడను, సర్పాలలో వాసుకుని, జలదేవతలలో వరుణుడను, శిక్షించువారిలో యముడను, రాక్షసులలో ప్రహ్లాదుడను, కాలమును, మృగరాజుకు సింహమును, పక్షులలో గరుత్మంతుడను, గాలిని, రాముడును, మొసలిని, గంగానదిని నేనే. సృష్టికి ఆదిమధ్యాంతములు నేనే. స్త్రీలలో కీర్తియు, లక్ష్మియు, సరస్వతియు, జ్ఞాపకశక్తియు, ధైర్యశక్తియు, క్షమాశక్తియు అయి ఉన్నాను. ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశిరమును, ఋతువులలో వసంత ఋతువును, తేజస్సును, వ్యవసాయమును, సత్వగుణమును, శ్రీకృష్ణుడను, వ్యాసుడను, శుక్రుడను, మౌనమును, అన్ని భూతాలకు మూలమేదియో అంతా నేనే. పరంతప నా విభూతులకు అంతమన్నది లేదు. విభూతి యోగము సమాప్తము.